బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ సమావేశం రసాబసగా ముగిసింది. వెనకపడిన జిల్లాలకు కేంద్రం కేటాయించిన నిధులపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య గొడవ చెలరేగింది. నిధులను పక్కదో పట్టిస్తున్నారని, నిబంధనల తుంగలో తొక్కుతూ టీడీపీ సభ్యులకే కేటాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. దీనిపై కలెక్టర్ సమాధానం చెబుతుండగా అడుగడుగున అధికార పక్ష సభ్యులు అడ్డు తగిలారు. ఒక దశలో వైఎస్ఆర్సీపీ సభ్యులను కొట్టేంత పని చేశారు. అధికార పక్ష సభ్యుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిధుల వినియోగంపై కలెక్టర్ సమాధానం చెబుతుంటే టీడీపీ సభ్యులు అడ్డుపడటం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్ వెల్లోకి వెళ్లి ఆయనపై దాడి చేసేంత పనిచేశారు టీడీపీ సభ్యులు. దీంతో చైర్మన్ గూడూరి రవి సభను రేపటికి వాయిదా వేశారు. డిప్యూటీ మెంబర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరు మీకు ప్రపోజల్స్ ఇస్తే ఆ ప్రపోజల్స్ ప్రకారం ఈ పనులు కేటాయించినారు. మీరు ఒక్క డిప్యూటీ మెంబర్ మీకు ప్రపోజల్ ఇచ్చినారా? ఒక్క మండల ప్రెసిడెంట్ ప్రపోజల్ మీరు గౌరవించినారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల యొక్క ప్రపోజల్స్ మీరు పరిగణలోకి తీసుకొని అన్ని పనులు మీరు కేటాయిస్తే ఇది న్యాయమా? 50 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. కనీసం ఆ 50 కోట్లను ప్రాపర్గా అన్ని గ్రామ పంచాయతీలకు యూజ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుందని ప్రజాప్రతినిధులుగా మా అభిప్రాయం అండి. మీ జీవోస్ ఏవో వచ్చాయంటున్నారు. ఆ జీవోస్ వచ్చిన దాని ప్రకారం ఎలా చేస్తున్నారంటే ఇవి ఎస్డిపి అనేటువంటిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి గ్రామ సర్పంచ్కి గ్యారంటీగా రెజల్యూషన్ ఉండాలి. అది కూడా లేకుండా ఎస్డిపి ఫండ్స్ కూడా నామినేషన్ పైన ఒక వర్గానికే కేటాయించుకుంటూ పోతే సరైనటువంటి పరిణామం కాదు అన్నది మా విధానం అండి. అది చెప్తున్నాం మీకు. అధికారులు